అజ్ఞానాంతర్గగనపతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటున్నారు విద్యారణ్యుల వారు. ఇక్కడ అజ్ఞానం చేత సంసారం అనే అడవిలో చిక్కడిపోయి తాపత్రయాలతో దహించుకుపోతున్నటువంటి వాళ్ళని దయతో చూసి వాళ్ళని అనుగ్రహించాలని మర్రి చెట్టు మొదలు విడిచిపెట్టి మౌనాన్ని వదిలి పైనున్న రెండు హస్తాన్ని లోపలికి అంతర్లీనం చేసుకుని బయటికి నడిచి వచ్చిన దక్షిణామూర్తి మా శంకరులు. సాక్షాత్ శంభుని యొక్క మూర్తి శంభోర్మూర్తి చరిత భువనే శంకరాచార్య రూప. ఎన్నెన్ని శాస్త్రాలు మన మీద అపారమైన కారుణ్యంతో ఇచ్చాడు, ఎన్నెన్ని మథనం చేశాడు. అందుకే అన్ని శాస్త్రములు నిధి అయిన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఇంత జ్ఞానం దయతో ఇచ్చాడు. ఇంక దేనివల్ల కాదండి, ఇన్ని రాయడం వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనమా? దయొక్కటే, మహాత్ముల దయతోనే కరుణాలయం